ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మరి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనము. కీర్తనలు 17:15. నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. చూసినారా దేవుడి బిడ్డలారా, భక్తుడైన దావీదు గారు మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనము చూసేదను. మేల్కొన్నప్పుడు ఆయన స్వరూపాన్ని, ఆయన దర్శనాన్ని చూస్తున్నాను అంటున్నాడు. అంత మాత్రమే కాదు, నా ఆశ తీర్చుకుందును. ఆయన స్వరూపం ఎప్పుడైతే చూస్తారో ఆశ తీరా ఆయన చూస్తున్నాను అంటున్నాడు. ఆయన ఆశ తీర్చుకుంటున్నాను అంటున్నాడు. నేను మేల్కొన్నప్పుడు ప్రభువా నీ స్వరూప దర్శనాన్ని నేను చూస్తూ ఉన్నాను, కనుకనే నా ఆశ తీర్చుకుంటున్నాను. చూసినారా దేవుడి బిడ్డలారా, ఈ లోకంలోనూ దేని కొరకు ఆశపడ్డా దాన్ని ఒకనాడు వదిలిపెట్టిపోతావు. కానీ దేవుడి కోసం ఆశ పెట్టుకొని ఉంటే ఆయన దర్శనము, ఆయన ముఖ దర్శనము డైరెక్ట్గా చూసినప్పుడు ఆశ తీరుతూ ఉన్నది. చూసినారా, ప్రభు కొరకు ఆశ కలిగి ఉండు. అప్పుడు ఆయన నిన్ను తృప్తిపరిచే దేవుడుగా ఉంటాడు. నిజంగా అయా నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూపము దర్శనముతో నా ఆశ తీర్చుకుందును. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుందును అని మహాభక్తుడైన దావీదు గారు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనం కూడా దేవుడి మీద ఆశ పెట్టుకొని మన జీవితంలో మనం దేవుడి కొరకు నీతి కలిగిన వారమై ఈ భూలోక రాజ్యంలో ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు మన ఆశ, మన కోరిక దేవుడై ఉండాలి. ఆ దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉంటాడు. మన జీవితంలో సంపూర్ణంగా దేవుడిని వెంబడిద్దాం. ఎందుకో తెలుసా, ఈ లోకము దాని ఆశ గతించిపోతున్నది. ఇక ఆయన కనురెప్పపాటులో రానై ఉన్నాడు. తన పిల్లలైన వారి కొరకు ఆయన మధ్య ఆకాశంలోనికి రాబోతూ ఉన్నాడు. సిద్ధపడు సహోదరుడా, సహోదరి. ఎందుకంటే ఈ మనం చూసే ఈ భూమి, ఈ ఆకాశము ఒగ్గాని ఒకటైన లయం చేయబడబోతూ ఉన్నది. నిజంగా ఆ లోపులో ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న ప్రతి వారిని కూడా ఆయన వెంట పెట్టుకొని తీసుకుపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు. ఆయనను నమ్మిన ప్రతి ఒక్క బిడ్డ ఆ యొక్క మహిమా దేహములు కలిగి ఎత్తబడి ఆ నిత్యరాజ్యంలో ఉండటానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడుతూ ఉన్నారు. మరి నీవు కూడా సిద్ధపడి నీ జీవితంలో ప్రభు కోసం నిలబడు. అప్పుడు దేవుడు నిన్ను కూడా సిద్ధపరిచి ఆకలి దప్పులు లేని రాజ్యము, నిత్యత్వం, నిత్య జీవములో ఉండటానికి మనల్ని ఆయన తీసుకెళ్ళేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి సిద్ధపడు. ఆ రాకడ ఎప్పుడో ఆయన చెప్పలేదు, కానీ ఆయన కనురెప్పపాటులో వస్తానంటున్నాడు. ఇంకొక మాట కూడా దొంగ వలె వస్తానంటున్నాడు. దొంగ గృహంలో జొరబడితే శ్రేష్టమైన బంగారము, ఎండి, ఆ యొక్క వజ్ర వైడూర్యాలను విలువ కలిగిన వాటిని తీసుకుపోవటానికి వస్తాడు. మరి అలాగనే ఈ భూమి మీద నువ్వు ఒక వజ్రమా, వెండి, బంగారమా, విలువ కలిగిన యొక్క మరి ఆ వస్తువువా నువ్వు అయితే నీకోసం ఆయన త్వరగా రానై ఉన్నాడు. వచ్చే దేవుణ్ణి ఎదుర్కోవటానికి సిద్ధపడు. ఆయన మేఘాల మీద నిన్ను కొనిపోతాడు. ఆయనుండే దేశంలో నిన్ను కూడా ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి సిద్ధపడి మేల్కొనుండు. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించి బలపరిచేవాడుగా ఉంటాడు. దేవుడి వాక్యాన్ని దీవించి బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, భక్తుడైన దావీదు గారు అయా నేను మేల్కొన్నప్పుడు నీ బొగ్గ దర్శనము చూసి నా ఆశను తీర్చుకుంటున్నాను ప్రభు అని మాట్లాడుతున్నాడు. అయ్యా అవును ప్రభువా, మేము నిన్ను చూసి నీ ముఖ దర్శనం చూసి మా ఆశని నీలో తీర్చుకునేవారుగా మమ్మల్ని కూడా ఉంచమని వినే బిడ్డలు, చూసే బిడ్డలు, వారిని, వారి కుటుంబాలని 30 60 100 దీవించి బిడ్డలను బలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి
వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమెన్. దేవుడి బిడ్డలారా, వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పరిచర్య కొరకై మీరు కూడా ప్రార్థన చేయండి. ఆమెన్.